2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియో కెనరా బ్యాంక్లోనే లోన్స్ డే. ఇది హైటెక్ అగ్రికల్చర్లోనే హైటెక్. అదేంటిదో చూద్దాము, దానికి ఏం లోన్ వస్తుందో. అన్నిటికీ సబ్సిడీలు వస్తాయి మీకు. మళ్ళీ చూసుకోండి, విలేజెస్ని బట్టి, మీరు పెట్టేటటువంటి స్కీమ్ని బట్టి, పెట్టుబడిని బట్టి దానికి సబ్సిడీలు ఉంటాయి, చూసుకోవాలి. ఇది బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీలో హైబ్రిడ్ సీడ్ని ఉత్పత్తి చేయటం, పూల పెంపకం, పువ్వులు పెంచడం, కోత పువ్వులు సాగులోకి తీసుకురావటం, పుట్టగొడుగులు వాటికి, తర్వాత ఆక్వాకల్చరు, రొయ్యలు, కొర్రమీన్లు, అంటే చిన్నపాటి గుంటలు తీయటం, నీళ్లు పెట్టడం, దాంట్లో రొయ్యలు చేయటం. మళ్ళీ బయో ఫర్టిలైజర్సు, అధిక విలువ కలిగినటువంటి ఇంటిగ్రేటెడ్ కోళ్ళ పెంపకాలు, పండ్లు, కూరగాయలు, కోల్డ్ స్టోరేజ్లు ముందుగా చల్లబరచటం, ప్రాసెస్ చేయటం మరియు నిల్వ చేయటం వంటి, అంటే పంట కోత తర్వాత నిర్వహణ మొదలైన అన్నిటికీ మీకు ఇప్పుడు లోన్లు వస్తాయి కెనరా బ్యాంక్ నుంచి. తర్వాత ఇది ఎవరికి ఇస్తారు? ఎవరైతే స్టార్ట్ చేస్తాడో, ఎవరైతే ఈ హైటెక్ అగ్రికల్చర్ అంటారో దాన్ని ప్రమోటర్ అంటారు. అంటే ఎవరైతే ఫౌండర్ అనుకోండి, ప్రమోటర్ అనుకోండి, బిగినర్ అనుకోండి, ప్రారంభించేటటువంటి ఎవరైతే తీసుకుందామని చేద్దామని అనుకుంటాడో అతనికి అగ్రికల్చరు ఏజ్ అర్హత, అంటే ఏజ్ అర్హత ఏవైతే ఉన్నాయో, ఏ ఫీల్డ్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫీల్డ్లో ఆయనకి అనుభవం ఉండాలి. ఆ రంగంలో ఒక 3 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్సు, ఏదైతే వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్సు చేస్తూ ఉండాలి. అంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి లాస్ట్ 3 years. తర్వాత ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఫీల్డ్లో, అనుభవం అన్నమాట. తర్వాత ఏవైతే గ్రూప్ కంపెనీలు కనుక ఉంటే వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ, మార్కెటింగ్ నెట్వర్క్ కానీ, వాళ్ళు 3 సంవత్సరాలు ఆడిట్ చేయబడినటువంటి బ్యాలెన్స్ షీట్లు, గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏవేమి చేసారు అనే దాని మీద ముఖ్య అంశాల గురించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ అది ఏదైనా బోర్డు ఉంటే గ్రూప్ కంపెనీలు, ఆ బోర్డు యొక్క వాళ్ళ సాంకేతికత అర్హత కలిగి ఉండి అనుభవజ్ఞుడై ఉండాలి. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏదైతే పెట్టుబడి పెడుతుండో మూలధనానికి, క్యాపిటల్కి ఏదైతే ఉందో ఆడిటర్ నుంచి సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ మీరు ఏం చేయాలి? బ్యాంక్కి వెళ్తే ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాడు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఎస్టిమేషను, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సు, ఏవైతే ప్రూఫ్లు, ఎలిజిబిలిటీ అంటారు, ఇవన్నీ కూడా దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీ దగ్గరలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ విలేజ్లో కానీ, మీరు ఎక్కడైతే మీ ల్యాండ్ కానీ మీ పొలం కానీ ఉంటుందో అక్కడ కెనరా బ్యాంక్కి వెళ్ళి ఇవన్నీ చెప్పి, మీకు ఏదైతే వీడియో 1-2 సార్లు విని మీరు దాన్ని అడిగితే చెప్తారు. దయచేసి నాకు కాల్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఏ కెనరా బ్యాంకు ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇస్తారంటే విలేజెస్లో ఎవరైతే మీరు లోన్ తీసుకుంటారో అక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఒకవేళ లేదు, కూడదు, కాదు అంటే మీరేం చేయాలి? వాళ్ళని అడగాలి, చెప్పాలి, కొంచెం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను కొంచెం ఎంక్వైరీ చేసి ఇమ్మంటే వాళ్ళు మళ్ళీ అడిగి ఇవ్వటం ఏదైనా చేస్తారనమాట. తర్వాత ఏదైతే ప్రతిపాదిత ఉందో షేర్ హోల్డింగ్ నమూనా ఇవ్వాలి. తర్వాత ఇది ఏదైతే హైటెక్ అగ్రికల్చర్ అంటున్నామో దీని యొక్క లక్షణాలు అంటే ఏంది? మోడర్న్ ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది, మనకి ఎక్కువ శ్రమ మిగిలిపోతుంది, అంటే టైం సేవ్ అవుతుంది, శ్రమ తక్కువతోటి ఎక్కువ ప్రొడక్ట్ వస్తుంది. తర్వాత ఇది మాత్రం మూలధనం ఆధారం, అంటే పెట్టుబడిని బట్టే దాని యొక్క రిటర్న్స్ ఉంటాయి. తర్వాత భారీగా ఉత్పత్తి అవుతుంది, ప్రొడక్షను భారీగా అవుతుంది, ఎక్కువ అవుతుంది అన్నట్టు. తర్వాత మనం యొక్క సామర్థ్యం దాన్ని బట్టి అధిక ప్రొడక్షన్ మనం చేయడానికి వీలవుతుంది. తర్వాత నాణ్యమైన, అంటే హైటెక్ అగ్రికల్చర్ కాబట్టి నాణ్యంగా ఏదైతే ఉందో నాణ్యమైనటువంటి ఆటోమేషన్ మళ్ళీ మంచిగా ఉంటుంది, అంటే ఉన్నతంగా ఉంటుంది. తర్వాత అధిక విలువ ఆధారిత ఉత్పత్తుల సాంకేతికత అంటే ఏంది? అధిక విలువ ఉన్నటువంటిది, విలువ ఆధారిత ఉత్పత్తులు మనం సాంకేతికతలో చేయాల్సి ఉంటుంది. అయితే అధిక సాంద్రత
ఉంటుంది అన్నట్టు. అధిక సాంద్రత నాటడం అంటే ఏంది? ఇదంతా హైటెక్. హైటెక్ అంటే ఏంది? మోడర్న్ వల్ల ఏమవుతుంది? టైం సేవ్ అవుతుంది, ప్రొడక్ట్ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే దీనికి అర్హత ఏమేంటి? మనకి ల్యాండ్ కానీ ఏదైనా ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఈఓయూలు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అనుకోండి, వాళ్ళకి విదేశీ సహకారం ఉందా లేదా అనేది చూడాలి. అంటే ఫారెన్ వాళ్ళు ఆమోదించాలి. తర్వాత వాళ్ళు ఎవరైతే చేస్తారో 100% వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చి ఉండాలి. అంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే బయటికి దానికి సంబంధించినటువంటి గ్రీన్ కార్డు ఉండాలి. తర్వాత వాళ్ళు ఏదైతే నిర్దేశించారో విదేశీ పెట్టుబడులు, ఒకవేళ ఎఫ్ఐపిబి అంటారు, ప్రోత్సాహక బోర్డు అనమాట. అంటే విదేశీ పెట్టుబడులు ఏదైతే ప్రోత్సాహం ఉంటుందో అది కూడా ఉండాలి. అయితే టెక్నాలజీ కానీ ఫీజులు కానీ ఏదైనా ఉంటే ఆర్బీఐ ఆమోదం ఉండాలి. మళ్ళీ తర్వాత దిగుమతి కానీ ఎగుమతి కానీ చేయాలి అంటే ఆర్బీఐ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, డిజిఎఫ్టి అంటారు, డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్, వాళ్ళ నుంచి తీసుకోవాలి పర్మిషన్. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వ్యవసాయ అగ్రికల్చర్ ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీ నుంచి రిజిస్ట్రేషన్ మెయిన్ కంపల్సరీ. ఏపీఈడిఏ అంటారు. ఏపీఈడి ఏంటంటే ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన ప్రాసెస్డ్ ఫుడ్ ఫర్ డెవలప్మెంట్ అనమాట, అది అథారిటీ నుంచి ఎక్స్పోర్ట్ అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టు వ్యయం వచ్చి అవసరాలకు అనుగుణంగా ఆర్థిక విశ్లేషణ వీళ్ళ యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పటికే కనుక ఉన్నది అనుకోండి, దానికి కూడా మనం చేయించుకోవచ్చు. అయితే ఆ ప్రాజెక్ట్ యొక్క బలము బలహీనత, దాని యొక్క అవకాశాలు, ఇవన్నీ కూడా వాళ్ళు విశ్లేషించి ఎస్డబ్ల్యూఓటి అంటారు. అంటే బలము బలహీనత అవకాశాలు ముప్పులు, వీటిని బట్టి విశ్లేషణ ఉంటుంది. అయితే ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని యొక్క అంతర్గత రాబడి రేట్ అంటారు, ఐఆర్ఆర్ అంటే ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ రిటర్న్స్. అంటే ఏదైతే పెట్టుబడి పెడతామో దాని యొక్క రిటర్న్స్, మళ్ళీ లోన్ ఏదైతే తీసుకుంటామో దాని యొక్క నిష్పత్తి, డిఎస్సిఆర్ అంటారు. తర్వాత బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, అంటే ఎప్పటికీ ఇది బ్రేక్ ఈవెన్ వస్తుంది, లాస్ లేకుండా లాభాల్లోకి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు రీపేమెంట్ చేస్తారు, మళ్ళీ వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంటు, క్యాపిటలు, టైము, ఎక్స్పీరియన్సు, ఇవన్నీ మళ్ళీ రీపేమెంట్ చేయడానికి ఎప్పటి వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొనే మనము చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవి ఏదైతే 2 లక్షల వరకు ఏముండదు మార్జిన్, 2 లక్షల పైన 15-20% మార్జిన్ ఉంటుంది. ఇక సెక్యూరిటీ వచ్చి 2 లక్షల వరకు ఏదన్నా మనం ఇల్లు జాగో ఏదన్నా పొలం అట్లాడుతుంటే హైపోతికేషన్ పెట్టాలి. 2 లక్షల పైన కనుక అయితే 125% పెట్టాలి హైపోతికేషన్. ల్యాండ్ అవి తనఖా పెట్టాలి. మన ఏదైతే ల్యాండ్ ఉందో అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని తనఖా పెట్టాలి. మళ్ళీ ఒకవేళ ఏదైతే మనం లోన్ తీసుకుంటున్నామో టర్మ్ లోన్ ఏదైతే ఉందో అది దాని యొక్క ఉత్పత్తి సామర్థ్యాలను బట్టి 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు దాన్ని వర్కింగ్ క్యాపిటల్ కింద ప్రాజెక్ట్ సైకిల్ ఆధారికంగా వర్కింగ్ క్యాపిటల్ తీసుకొని చేయటం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్. ఇంకా మీరు ఏం చేయాలి, హైటెక్ అగ్రికల్చర్ చేయదలుచుకుంటే కెనరా బ్యాంక్ వెళ్ళాలి, డీటెయిల్గా వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఓన్లీ ఇన్ఫర్మేషను కెనరా బ్యాంక్లో ఈ స్కీమ్ ఉందని మీకు విషయం చెప్తున్నా, అంతే తప్ప సర్వీస్ కానీ ఏదైతే డౌట్స్ కానీ నేను చేయడానికి వీలు కాదు. కాబట్టి మీరే కెనరా బ్యాంకు మీ విలేజ్లో ఉన్న కెనరా బ్యాంక్ వెళ్ళి ఇవన్నీ అడిగి చేసుకోండి. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.